మా అత్తమ్మ స్టైల్లో ఉసిరికాయ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న షార్ట్ అయితే తీసాను. చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఒత్తేసేయండి. అండ్ ఇంతకీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ఉసిరికాయలు తెచ్చాక బాగా నీట్గా వాటితో వాష్ చేసేసుకొని కొంచెం సేపు ఎండకైతే పెట్టేసాము. ఎండిన తర్వాత తీసుకొచ్చి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. నార్మల్గా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి పక్కకు పెట్టండి. కూల్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి. మొత్తం అన్నీ కట్ చేసుకున్నాము. ఇందులోకి వెళ్ళి కొన్ని గింజలు అయితే సపరేట్ చేసేసాను నేను, కొన్ని అయితే అలానే ఉంచేసాను. అది మీ ఇష్టం, తీసేస్తే తీసేయచ్చు, లేకపోతే అలానే ఉంచవచ్చు. మిక్సీ జార్లో కొన్ని వెల్లిపాయలు వేసేసుకొని కచ్చాపచ్చగా నూరే పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత మనం పోపు కోసం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది కలర్. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిర్చి, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మంచి స్మెల్ అయితే రానివ్వండి. బాగా ఫ్రై అయితే సూపర్ స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడంత కారపొడి అదే ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. సో ఇదంతా బాగా కూల్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, సో అది కూడా వేసుకోండి. అండ్ దానికంటే ముందు ఇక్కడ లెమన్ వాటర్ కూడా వేసాను. ఒక 4 లెమన్ చిన్నవి 4 తీసుకున్నాను. దాని నుంచి వచ్చిన జ్యూస్ అయితే ఇందులో వేసేసుకొని ఇందాక వేసిన పౌడర్ కొంచెం, అది జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అది వేసాము కొంచెం. సో ఆ తర్వాత ఇదంతా తీసుకెళ్ళి మంచిగా ఉసిరికాయలు కలిపి పక్కకు పెట్టేసుకోవడమే. సో ఒక 2 డేస్ తర్వాత సూపర్గా అన్నంలో వేసుకొని కలిపి తింటుంటే ఉంటుంది ఉసిరికాయ పచ్చడి మజాగా అంటారు. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంతకీ మరి మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టం, ఉసిరికాయ పచ్చడి అనేది కామెంట్స్లో చెప్పండి, సరేనా?